ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా జలదంకి వైసీపీలో వర్గ విభేదాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జలదంకి మండలంలో వర్గ విభేదాలు రోజురోజుకు తారాస్థాయికి చేరుతున్నాయి. నెల్లూరు జిల్లా జలదంకి మండలం గోపన్నపాలెం గ్రామంలో వైసీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చేదు అనుభవం ఎదురైంది. గ్రామ సర్పంచ్ గండు వెంకటరెడ్డి సర్పంచ్ అయినప్పటి నుండి గ్రామ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు అంటూ ఓ వర్గం రాజగోపాల్ రెడ్డిని నిలదీసింది. మీకు ఓట్లేసి మా చొప్పుతో మేం కొట్టుకోవాలా అంటూ గ్రామస్తులు రాజగోపాల్ రెడ్డిని నిలదీశారు. మాపై కేసులు పెట్టి మహిళలు సైతం జైలుకు పంపించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ గండు వెంకటరెడ్డితో కలిసి మరోసారి గ్రామంలోకి వస్తే బహిష్కరించాల్సిన పరిస్థితి ఉందని స్థానికులు హెచ్చరించారు. గ్రామస్తుల తీరుతో మేకపాటి ఉక్కిరి బిక్కిరి అయ్యారు. మండల నాయకులు ఎంత నచ్చచెప్పాలని చూసినా గ్రామస్తులు వినిపించుకోలేదు. ఇంకా చేసేదేమీ లేక మొక్కుబడిగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించి తిరిగి వెళ్లారు.
సరే ఏం కాకపోతే మన చేతిలో ఉంది ఆవేదన సార్ ఏందా మీకు మీ పార్టీని కనిపెట్టుకొని ఓటేసి మమ్మల్ని జైలుకి పంపిస్తారు. ఇంక మేము ఎవరికి చెప్పుకోవాలి సార్ ఈ దేశంలో? ఈ వెంకారెడ్డి చంద్రకాంత్ అనే పిల్లలు సర్పంచ్ చేసిన ఊరికినే మేము వాళ్ళ మాట ఏం లేదండి. తమాషా కాబట్టి లేకపోతే మేము ఊరిని కొట్టలేదు, ఊరిని తిట్టలేదు. మమ్మల్ని లోపలికి స్టేషన్ పంపించి 5 కేసులు పెట్టారు. 5 కేసులు మేము కానీ కొట్టుకుంటారా వాళ్ళకి ఒకే మాట తెలిపోద్ది. పట్టుకొని చెప్తారు వాళ్ళు అసలు మనం కొట్టలేదు, తిట్టలేదు. ఊరికి దాని కడ పోకరిని చూసినట్టు వాళ్ళు మా మీద కేసు పెట్టి అయిపోయిందంటే కాంగ్రెస్ కానీ వైసీపీలోకి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతోళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, టీడీపీ నుంచి మమ్మల్ని ఇచ్చారు దీంట్లోకి. మమ్మల్ని అందరూ కేసు పెట్టి గందరగోళం చేస్తున్నారు. మాకు బాధ చాలా వరకు పొలంలో ఉన్న మనుషులు చేసుకొని సబ్జాలు చేస్తున్నారు. మేము మొరపెట్టుకున్నాం సార్. సార్ గోపన్ ఏం చేశారండి? ఏం జరిగింది నీకు తెలుసు కదా? ఊరికి ఏం చేసిండని అడిగాడు. ఏం చేయలేదు సార్, మేము ఎమ్మెల్యే ఏం చేయలేదు అన్నాము. తెలుసు సర్పంచ్ ఉంటే ఇల్లు తెలుసు వ్యతిరేకం ఎందుకు ఏజెంట్ గా కూర్చున్నా ఏజెంట్ కూర్చున్నా జరిగింది. ఏం కావాలి ఆవేదన సార్ ఏందా? మీకు మీ పార్టీని కనిపెట్టుకొని ఓటేసి మమ్మల్ని జైలుకి పంపిస్తారు. ఇంక మేము ఎవరికి చెప్పుకోవాలి సార్ ఈ దేశంలో? ఈ వెంకారెడ్డి చంద్రకాంత్ అనే పిల్లలు సర్పంచ్ చేసిన ఊరికినే మేము వాళ్ళ మాట ఏం లేదండి. తమాషా కాబట్టి లేకపోతే మేము ఊరిని కొట్టలేదు, ఊరిని తిట్టలేదు. మమ్మల్ని లోపలికి 5 కేసులు పెట్టారు. 5 కేసులు వాళ్ళు అసలు మనం కొట్టలేదు, తిట్టలేదు. ఊరికి దానం కడ పోకరిని చూసినట్టు దాని విజయ్ తేదీ చాలా ఉంది. కాదు వాళ్ళు తప్పదు. తెలుసు సర్పంచ్ ఉంటే ఇల్లు తెలుసు వ్యతిరేకం ఎందుకు ఏజెంట్ గా కూర్చున్నా ఏజెంట్ కూర్చున్నా జరిగింది.
కేసులు తిప్పి ఇప్పుడే కోర్టు నుంచి వస్తున్నాం. మేము పడిన బాధ భగవంతుడికి తెలుసు. మా తెలిసిన బాధ భగవంతుడికి తెలుసు. 80 కుటుంబాలు మాయి, 80 కుటుంబాలు ఏమైందా? అంటే నేను అన్నకు ఓటేసినందుకు మేము చెప్తాం. మేము ఆ సార్ వచ్చి 5 నెలలు అయింది. 3 సార్లు మొరపెడుతున్నాం. సార్ మమ్మల్ని అన్ని కేసులు పెట్టారు. ఇదిగో ఈ అబ్బాయి సార్, అసలు ఈ అబ్బాయి మీ పక్కనే ఉన్నాడు. చంద్రకాంత్ సార్ అబ్బాయి కేసు పెట్టి ఇప్పుడే మా కోర్టు నుంచి వచ్చాము. వాళ్ళ బాధలు వాళ్ళు కావాలని కాంగ్రెస్ కానీ వైసీపీలోకి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతోళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, టీడీపీ నుంచి పంపించారు దీంట్లోకి. మమ్మల్ని అందరూ కేసు పెట్టి గందరగోళం చేస్తున్నారు. మాకు బాధ చాలా వరకు పొలంలో ఉన్న మనుషులు తీసుకొని సబ్జాలు చేస్తున్నారు. మేము మొరపెట్టుకున్నాం సార్. సార్ ఓపెన్ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథలా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.